చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. విధముగా ఈ ప్రాంతంలో పరిచయం చేసిన దైవజనులకు వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. సమయమేమో 10:16 అయింది. ఇప్పుడేమో నా చేతిలో మైకు పెట్టారు, వెనక నుంచి మాత్రం రాళ్ళు పట్టుకున్నారు. ఎందుకంటే ఈ టైం అయినా కూడా ఇంకా మీకు ఎక్కడ నిద్ర రాలేదురా అన్నట్టుగా అర్థమవుతుందా? బాగా ఆలోచించండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఏదో ఒక సందర్భం చెప్పాలనుకున్నాను. సందర్భం అయితే మీకు చెప్పను, ఏమనుకోవద్దు దయచేసి. ఈ సమయంలో అధ్యక్షుల వారు నన్ను ఆహ్వానించినందుకు ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరు కూడక ఓపికతో మీరు ఉండాలన్నా కూడక మీరైతే ఇక్కడ లేస్తారు, బైబిల్ ఇంట్లో పెడతారు, పోయి పడుకుంటారు. ఈ టైం స్టార్ట్ అయితే మరలా మేము పోయాక 4 గంటలు అవుతుంది. ఉదయం 11 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చాక 4 అయింది. అంత ప్రయాసపడి వచ్చినాం ఇవన్నీ తీసుకోండి. ఇక్కడ మరలా ఇప్పుడు 11 గంటలకు స్టార్ట్ అయితే పోయాక 4 అవుతుంది. నేను ఒక్కనైతే పర్లేదు, నాతోటి సిస్టర్స్ వచ్చారు, పాపం మా బ్రదర్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం నా యొక్క ఉద్దేశం కాదు. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తే మీకు మరలా దేవుడు మరలా సజీవుడిగా ఉంచితే ఈసారి మరలా ఎప్పుడైనా చెప్తా. కాబట్టి ఒకే ఒక మాట చదివి వివరించి ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ మాటలు మాట్లాడినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఈ యొక్క సందర్భం అనేది చాలా విలువైనది. ఎందుకు విలువైనదంటే ఇక్కడ ఈ సందర్భంలో కొంచెం ముందు భాగంలోనికి వెళ్ళినప్పుడు మోసే ఏమని మాట్లాడతాడంటే, నా వంటి ఒక ప్రవక్త మీ మధ్యలోనికి తర్వాత వస్తాడని చెప్తాడు, మీరు పుట్టిస్తాడని చెప్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు తన సేవకుడిని పుట్టించి అన్నాడు. అక్కడ ప్రవక్త అన్నాడు, ఇక్కడ సేవకుడు అన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోతే ఆ యొక్క ప్రదేశాల్లోనికి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పినట్టుగా రక్షకుడు అన్నాడు. ఇంకొక విషయం చెప్పినట్టుగా ఆయన పరిచారకుడు అన్నాడు. ఆయనకు చెప్పితే 1, 2 కాదు, ఎన్నో రకాల పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి బైబిల్ గ్రంథంలో. ఇక్కడ సేవకుడు అన్నాడంటే యేసు ప్రభు సేవకుడా రక్షకుడు కాదా అనే డౌట్ రావచ్చు. అక్కడ ప్రవక్త అన్నాడంటే యేసు ప్రభు ప్రవక్త రక్షకుడు కాదా అని అనుకోవచ్చు. కానీ ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నప్పటికీ ఆయన మాత్రము దేవుని కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మీరు చదివినప్పుడు దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అనేటువంటి మాట మనకు అక్కడ రాయబడటం జరిగి ఉన్నది. ఎందుకు పుట్టించాడంటే, దేనికి పుట్టించాడని రాయబడిందమ్మా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ మాటను మైండ్ లో ఉంచుకోండి. మీలో ప్రతి వాణిని, బాగానండి, ప్రతి వాణిని అని అన్నాడంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఏ తారతమ్యము లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ఆలోచించినప్పుడు
ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి యొక్క నివాస స్థలముల యొక్క పొరిమేలను ఏర్పరచను అని మాట్లాడిన ఆ దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఒక మనిషి నుండే అందరము వచ్చాము. ఇది ఈరోజు లోకానికి అర్థం కాలేదు. చెబుతున్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి చెప్పేస్తున్నారు అంతే. ఈ కులమని, మతమని, జాతని ఎన్నంటున్నారు. నేను ఎప్పుడు అక్కడ వాడను. నేను వాడేది ఒకటే, మనందరము ఒక్కరిలో నుండి వచ్చిన వారిమే. ఆమేన్. మనందరము ఒక్కరిలో నుండి వచ్చిన వారిమే, ఒక్కరిలో నుండి వచ్చిన వారిమే అని అనటానికి రుజువు ఏంటంటే, ఆదాముకు మరణం ఉన్నది, ఈ భూమి మీద అందరికీ మరణము ఉన్నది. మరణము లేనివాడు ఎవరైనా ఉంటే వాళ్ళు వేరు అని చెప్పొచ్చు. నేను ఎవరైనా ఉన్నారా? భూమి మీద మరణించకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారేమో. లేకపోతే వీళ్ళందరూ ఒక్కరి నుంచే వచ్చారు. ఆ ఒక్కడే ఆదాము. ఆ ఒక్కరే ఆదాము. ఆదాములో నుంచి వచ్చినటువంటి ఈ మనుషులందరి కొరక పరిస్థితులను బట్టి చూసినప్పుడు వారి జీవితాలలోనికి అంధకారం ప్రవేశించింది. వారి బ్రతుకులలోనికి పాపము వచ్చేసింది. వారి బ్రతుకులలోనికి లోక సంబంధమైన ఆలోచనలు వచ్చేసాయి. వీటి వలన వాళ్ళ జీవితాలను వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు, కానీ ఎవరు ఎవరిని పాడు చెయ్యరు. చాలా మంది చెప్తారు, నన్ను వీళ్ళు పాడు చేశారు, నన్ను వాళ్ళు పాడు చేశారు, నన్ను వీళ్ళు పాడు చేశారు. ఎవరు ఎవరిని పాడు చేయరు. ఎవరైనా పాడవుతున్నారంటే నీ హృదయంలో పుట్టిన కోరికల వలన, నీ మనసులో పుట్టిన ఆలోచన వలన, నీ శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క లేనిపోని ఈ యొక్క వేచ్చల వలన, శరీరేచ్చల వలన నువ్వు పాడవుతున్నావు. కానీ పక్కన వాడి మీద పెట్టడం తప్పు. పక్కన వాడి మీద పెట్టడం తప్పు. పాడైపోవడానికి కారణం నువ్వే. ఎందుకు పాడైపోతున్నావంటే, మనిషి యొక్క హృదయంలో పుట్టిన ఆలోచనల వలన, మనుషుల యొక్క హృదయంలోనికి వచ్చిన తలంపుల వలన, మనుషుల యొక్క మనసులోనికి వచ్చినటువంటి దురాశల వలన మనుషులు చెడిపోయి వారి జీవితాలను వారి చేతులతో వారే తగలబెట్టుకుంటున్నారు. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే పాడైపోతామని తెలిసి కూడా చేస్తూనే ఉన్నారు ఈ రోజు మనుషులు. తెలియదా? ఇది చేస్తే తప్పని ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలని మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, ఒక సిగరెట్ ప్యాకీ కానీ లేకపోతే ఒక మద్యపానం బాటల మీద కానీ ఏమి రాయబడి ఉంటుందంటే, ఇదిగో పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. అది వాడికి తెలుసు. తెలిసి కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావంటే, హానికరం అయితే నాకేమి, ఎవరికి హానికరం? త్రాగేవాడికి. మరి నువ్వు తాగుతున్నావుగా, నాకు కాదు. అది చదువు రాని వాడికి, చదువు వచ్చిన వాడికి, చదువు రాని వాడికి కాదు. కానీ శరీరంలో పోయిన తర్వాత చదువు వచ్చినోడైనా చదువు రానివాడైనా ఎవరి శరీరంలో ఉన్న అవయవాలనైనా అది తునకల చేసి, పిప్పి చేసి, తుప్పు పట్టించి చివరికి తీసుకెళ్లి ఒక హాస్పిటల్లో నూగితే నువ్వు జీవితాంతం రాత్రి పగులు నీ తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి మొత్తం తాకట్టు పెట్టి ఆ డాక్టర్లకు ఇచ్చినా చివరికి చేతులు ఎత్తేస్తారు, కానీ నిన్ను ఏమీ చేయలేరు. ఇది హానికరమని చెప్తున్నారు. హానికరమని చెప్పినా కూడా చేస్తున్నారు. అదే విధముగా దేవుడు చెప్పాడు, పాపం మనిషికి హానికరం. పాపం వల్ల మనుషులు పాడైపోతారు. పాపం వల్ల మనుషుల జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వు పాపం చేస్తే నీ బ్రతుకు పాడైపోతుంది, నీ కుటుంబం పాడవుతుంది, నీ భార్యలు పాడవుతారు, నీ బిడ్డలు పాడవుతారు. చేయొద్దని చెప్తుంటే లెక్క లేకుండా పాపం చేస్తున్నారు. కుటుంబాలలో శోధనలు వచ్చాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి, తల్లిదండ్రుల మధ్య విభేదాలు వచ్చాయి, అమ్మా కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి, అన్నదమ్ముల మధ్య ద్వేషాలు వచ్చాయి. కారణం పాపం, పాపం, పాపం. ఎందుకు పాపం చేశావంటే కోరిక పుట్టింది. నీ కోరిక పుడితే దేవుడు చెప్పాడు, బంగారం లాంటి భార్యనిచ్చాడు, బంగారం లాంటి భర్తనిచ్చాడు, బంగారం లాంటి నీ తల్లిదండ్రులను ఇచ్చాడు. నీ భార్యనిచ్చినప్పుడు భార్యతో ఉండి సంతోషపడు, భర్తతో ఉండి సంతోషపడు. వేరే దారులు చూడటం వల్ల నీ జీవితంలోకి ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుందని చెప్తున్నారు. అయినా కూడా లెక్క చేస్తున్నాం. ఎవరైనా లెక్క చేసే వాళ్ళు ఉన్నారా సహోదరి సహోదరులారా? ఎందుకయ్యా మీ ఇంట్లో ఏడుపులు అంటే ఏం చేయమంటావు? ఏ రోజు కూడా ఏడిపే. ఏ రోజు నేను తిన్నకూడు వంట పట్టదు, ఏ రోజు నాకు ప్రశాంతత లేదు, ఎంత పని చేసి వచ్చినా కూడా నాకు శుభ్రత లేదు, ఎంత పని చేసి వచ్చినా నెమ్మది లేదు. కారణం
మనస్సు ప్రశాంతత లేదు. ₹1,00,00,000 సంపాదించావు, కావాల్సినటువంటి మిద్దెల మేళ్ళ కట్టుకున్నావు, ఏసీ రూమ్ లో పడుకున్నావు, బీరువా నిండా నగలు ఉన్నాయి, నీ ఇంటి నిండా కావాల్సినటువంటి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉన్నది. మనస్సులో ప్రశాంతత లేదు. ఎందుకంటే మనస్సులోనికి వ్యర్థమైన కోరికలు వచ్చి, మనస్సులోనికి వ్యర్థమైన దారులు తిరిగి, మనస్సులోనికి వ్యర్థమైన ఆలోచన రావటం వలన మనుషుల జీవితాలు పాడు చేసుకొని పాడైపోయి ఏమి చెయ్యాలో అర్థం కావటం లేదు, ఎందుకు బాగుపడాలో అర్థం కావటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం లేదు. ఎవరికైనా చెప్పుకుంటే నేను 10 మందిలో పరువుగా కలిగేవాడిని, 10 మందికి మంచి మాటలు చెప్పేవాడిని, 10 మందిలో విలువ కలిగిన వాడిని, వాళ్ళకి చెప్పుకుంటే నాసికే పోద్దని, ఎక్కడ చెప్పుకుంటే సిగ్గుపోద్దని చెప్పుకోకుండా లోపల లోపల కుమిలి 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 ఎంత తిన్నా వంట పట్టటం లేదు. అర్థమైందా? ఎంత తిన్నా వంట పట్టడంలో ప్రజల జీవితాలు. ఎందుకంటే ఏందయ్యా బాగాలేవంటే, నేనెందుకు బాగలేను, బాగున్నానుగా, నువ్వు బాగానే ఉన్నావు చూడటానికి. నీ మనస్సులోనికి దరిద్రమైన ఆలోచన వచ్చింది, నీ హృదయంలోనికి చెడు ఆలోచన వచ్చింది, దారి తప్పు తిరుగుతున్నావు, దొంగ దారులలో తిరుగుతున్నావు, తప్పు దారులలో పోతున్నావు, తప్పుడు మార్గాల్లో పోతున్నావు, తప్పుడు ఆలోచనలు వచ్చాయి. ఈ ఆలోచనలు రావటం వలన కష్టపడి సంపాదించిన సంపాదనను మనసు ప్రశాంతంగా ఉండాలని తీసుకెళ్లి మద్యమ షాపులలో, బ్యాందీ షాపులలో, డ్రగ్స్ షాపులలో దారపోతున్నావు. ఆ డబ్బులు నీ ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడి నీ భార్య కొరకు కష్టపడాలి, నీ భార్య కొరకు పెట్టాలి, నీ బిడ్డల కొరకు ఖర్చు పెట్టాలి, నీ తల్లిదండ్రుల కొరకు ఖర్చు పెట్టాలి. ఈ డబ్బులు తీసుకెళ్లి ఎక్కడో తగలబోసుకుంటూ ఇంటికి వచ్చి చూశాక భార్య ఏమో ఆ పక్కన పడుకున్నది, పిల్లలేమో ఈ పక్కన పడుకున్నారు. ఇంట్లోనికి వెళ్ళి చూస్తేనేమో ఆ యొక్క పొయ్యి మీద కొండలో బియ్యం లేదు. అన్నం తిన్నారంటే నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులతో అన్నం తిందామని ఎదురు చేస్తున్నామయ్యా. డబ్బులు ఏం చేసావంటే అడిగితే చంపుతా, అడిగితే తంతా, ఇష్టం ఉంటే ఉండు, నువ్వు కాకపోతే ఇంకొకటి, నువ్వు కాకపోతే ఇంకొకడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరగటానికి నువ్వు లోకంలోనికి వచ్చింది జంతువుగా కాదు, మనిషిగా. నువ్వు మనిషిగా పుట్టావు కనుక మనిషికి ఒక మార్గం ఉన్నది, మనిషికి ఒక పద్ధతి ఉన్నది, మనుషులకు ఒక తత్వం ఉన్నది, మనుషులకు ఒక ఆలోచనలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు మార్గాల్లోనికి మనుషులు పోవటం వల్ల మనుషుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మనుషుల బ్రతుకులు నాశనానికి దగ్గర అయిపోతున్నాయి. సంపాదించిన ఆస్తి మొత్తం కూడా తగలబెట్టేసి జీవితాలను పాడు చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు దరిద్రం పట్టుకుంది, ఈ దరిద్రం పోవాలంటే ఈ మూల నిల్లు కట్టుకో, ఈ చెట్టు నిల్లు, ఈ పక్కన చెట్టు పన్నుకు, ఈ పక్కకు ఆకులు పెట్టుకో, ముందు నీ బ్రతుకు మార్చుకోరా, బాగుపడతావని చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఇక్కడ చెట్టు కట్టేసుకుంటే ఏమైనా పోతుందా? ఈ వాకిలు ఇటు తిప్పుకుంటే ఏమైనా పోతుందా? ఈ ఇల్లు ఎట్టేమైనా మట్టుకుంటే పోతుందా? పోదు. ముందు నీలో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని పోగొట్టుకో, ముందు నీలో ఉన్నటువంటి ఆ చెడు కోరికలను పోగొట్టుకో, ముందు నీలో ఉన్నటువంటి ఆ చెడు తలంపులు పోగొట్టుకో, ముందు నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ మనసు పోగొట్టుకో, అప్పుడు నువ్వు బాగుపడతావన్న. ఇది పోవటలేదు బ్రదర్, పోదిది. ఎందుకు పోదిది పోవటం లేదు. అందుకే యేసు ప్రభు అన్నారంటే, నేను చెప్పిన సమయం అయిపోయింది కాబట్టి ఈసారి క్లోజ్ చేస్తాను మీకు. యేసు ప్రభు అన్నారంటే, దేవుడు తన సేవకుని పుట్టించాడు దేనికంటే మనుషులు దుష్టత్వంలో ఉన్నారు, మనుషులు దుష్టత్వంలో ఉన్నారు. వీళ్ళ దుష్టత్వంలో ఉండటం వలన, వీళ్ళ దుష్టత్వం వల్ల వీళ్ళకి ఏమొచ్చింది? పేదరికం, దారిద్రవ్యం. కష్టపడి పని చేయలేక కాదమ్మా దరిద్రం వచ్చేసింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా సంపాదించడం చేతగా కాదమ్మా దరిద్రం వచ్చేసింది. అందరికంటే ఎక్కువ తెలివి లేక కాదమ్మా దరిద్రం వచ్చేసింది. సంపాదించిన సంపాదన కరెక్ట్ గా ఖర్చు పెట్టడం చేతగాక వ్యర్థముగా పాడు చేసుకుంటున్నావు కాబట్టి దరిద్రం వచ్చేసింది. కన్న తల్లిదండ్రులను చూసి పిల్లలు బాగుపడాలని రోజుల్లో మనముంటే, తల్లిదండ్రులు పిల్లలకు మార్గం చూపించే రోజుల్లో ఉన్నామా? తల్లిదండ్రులే పిల్లలకు అడ్డముగా మారిపోయాం. ఎందుకమ్మా సహోదరి ఈ విధంగా ఏడుస్తున్నావు? ఎందుకు సహోదరుడా ఈ విధంగా దిగులు పడుతున్నావు? బాగుపడొచ్చు కదంటే, ఇప్పటికి బ్రదరు, మా అమ్మ మా నాన్న మాట్లాడుకోక 4 సంవత్సరాలు నేను ఎవరితో మాట్లాడాలి? తల్లిదండ్రులే పిల్లల మధ్య మాట్లాడుకోకుండా, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా, ఒకరితో ఒకరికి సాంగత్యం లేకుండా, ఒకళ్ళొకళ్ళు ఆలోచించుకోకుండా ఆ పిల్లలని ఏళ్ళను చూస్తే, ఏందిరా మా అమ్మ మా నాన్న ఎందుకు మాట్లాడుకోవట్లేదు? కారణం ఏంటంటే, నాన్న దగ్గరకు పోయి ఏంది నాన్న అమ్మతో మాట్లాడటం అంటే, నాన్న కన్న బిడ్డకు ఈ అమ్మ గురించి ఏమని చెప్తున్నాడు తెలుసా? మీ అమ్మ మంచిది కాదురా. ఈ తల్లి దగ్గర పోయి ఏందమ్మా నాన్నగారితో మాట్లాడలేదంటే, మీ నాన్న మంచోడు కాదురా.
ఆ తల్లి ఆ తండ్రి ఈ బిడ్డలకు మేము మంచోళ్ళం కాదని చెప్పుకున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లలు మంచోళ్ళు ఎలా అవుతారు బ్రదర్? ఆ పిల్లలు మంచోళ్ళు ఎలా అవుతారు సిస్టర్స్? చెప్పండి, అవుతారా? కారు. అందుకని దుష్టత్వములో కూరుకుపోయి దరిద్రానికి దరిదాపుల్లో ఉన్నటువంటి ఈ బిడ్డల బ్రతుకులను మార్చటానికే దేవుడు తన సేవకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పుట్టించి ప్రతి మనిషి యొక్క పాపమును కడిగి వేయటానికి పంపించాడు. అందుకని మత్తయి సువార్త 1:21 చూడండి. ఆమె ఒక కుమారుని కనును. బాగా చదవండి, బాగా చదవండి. ఆ వచనం బాగా చదవండి. మత్తయి సువార్త 1:21 1:21 చాలా బాగా చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆయనే 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 అని ఎందుకన్నాడంటే మీరెవరైనా వేరొక ఆయన అనుకుంటారేమో. అర్థమైందా? ఆయన ఎందుకు అక్కడ చెప్పమన్నానంటే ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా అర్థం చేసుకోండి. ఒక స్త్రీ తన భర్త గురించి ఏం మాట్లాడాలి తెలుసా? ఈయన కూడా నా భర్త అనొచ్చా అంటే ఎలా ఉంటదమ్మా? అది బాగుంటదా? ఈయన కూడా నా భర్త అనకూడదు. ఏయనే సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని పోగొట్టడానికి పరలోకం నుంచి భూలోకమునకు దిగి వచ్చింది ఎవరెవరు అనుకుంటున్నారో ఎవరెవరు కాదు, ఈయన మాత్రమే అని చెప్పాలి ఎప్పుడు కూడా ఎక్కడైనా. ఈయన మాత్రమే. ఎందుకు బ్రదర్ ఏనే అంటున్నావు? ఇంకెవరు లేరంటే ఎవరు లేరంటానికి ఒక రుజువు కూడా బైబిల్ గ్రంథంలో చూపెడతాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటారు, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:5. మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. మీకంటే ఎక్కువ నాకు టెన్షన్ ఉందని చెప్పాను మొదట్లో. ఎందుకంటే మీరు 5 నిమిషాల్లో పోయి మీ ఇళ్ళల్లో పడతారు, మేము 5 గంటలు పడుతుంది మా ఇంటికి పోవాలంటే. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ఎవరు? ఇందాక మీకు చెప్పిన ఆయనే పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే ఈయన యందు ఏ పాపము లేదు. ఆమేన్. ఎందుకు ఏనే అన్నానంటే వరకనే అనట్లా. ఇదిగో యేసు ప్రభు నమ్ముకుంటే మీరందరూ కూడా పరలోకం పోతారు. యేసు ప్రభు దగ్గర ఒక 5,000 మందిని సంపాదిస్తే నాకు ఏదైనా పైన ఏదైనా జీతాలు ఇస్తారని నేను చెప్పట్లా. ఎందుకు ఏనే అన్నానంటే ఏయనలో ఏ పాపము లేదు. అది ఇక్కడ రుజువు. ఏనలో పాపం ఉందనుకో ఏన కూడా నేను నమ్మను. మీరు కాదు, నేను నమ్మను. ఆయనలో పాపం ఉందని నిరూపిస్తే నేను నమ్మను. ఆయనలో ఏ పాపము లేదు. ఆమేన్. ఎందుకు లేదంటే బాగా అర్థం కావడానికి చెప్తాను. నువ్వు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ నడిచేటప్పుడు ఆ బురదలో నీ కాలు పడింది అనుకో, ఆ కాలును ఏ నీటితో కడుక్కోవాలి సిస్టర్స్? మంచి నీళ్ళతో కడుక్కోవాలి. బురద నీళ్ళతో కడుక్కుంటే ఏమవుద్ది? బురద ఎక్కువ అవుద్ది. అలాగనే మనుషులు అందరూ పాపం చేశారు కాబట్టి ఇలా పాపాలను కడగాలంటే పాపము లేని వాని రక్తమే కావాలి. అందుకే పాపము లేని వాని రక్తముగా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయనలో ఏ పాపము లేదు. అందుకే ఆయన అన్నాడు, మీలో ఎవరైనా నాలో పాపము ఉందని నిరూపిస్తే నేను ఇక్కడే మీరు ఏది చేయమన్నా చేస్తానని ఆయన బ్రతికిన దినాలలోనే చెప్పాడు. అందుకే ఆయన మాత్రమే ఈ లోకానికి రక్షకుడు, ఇంకెవరూ లేరు. ఇది రుజువులు. ఇక్కడ నేను ఎప్పుడు ఏ రోజు వచ్చి బైబిల్ చెప్పినా కూడా నేనేదో బురుడీలు చేసి 4 మాయ మాటలు చెప్పి అలా ఇలా గంతులేపించేలా చేయను. నేను ఒకటే చెప్తాను, రుజువులతో సహా బైబిల్ చూపించాలి. ఎందుకంటే బైబిల్ రుజువులతో సహా చూపించకపోతే ఈ లోకంలో మనం నమ్మలేము. దేవుని నమ్మాలంటే నిజాయితీ కలగాలి. రెండోది రుజువు కావాలి. అదేమన్నాడు? ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో పాపం ఉంటే ఆయన కూడా అర్హుడు. అమ్మా ఇక్కడ నేను ముగిస్తాను. ఆయనలో పాపం ఉంటే ఆయన కూడా అర్హుడు కాదు. కాబట్టి ఇప్పుడు మనుషులను ఆ పాపముల నుంచి బయటికి తీసుకురావటం వలన వాళ్ళని ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. ఇప్పుడు త్రాగుబోతుతనంలో ఉన్నాడు, త్రాగుడు మానుకుంటే ఆ డబ్బులన్నీ మిగులుతాయిగా. వ్యభిచారంలో ఉన్నాడు, వ్యభిచారం మానుకుంటా డబ్బులని మిగులుతాయిగా. ధూమపానం చేసేవాడు ధూమపానాన్ని మానుకుంటా ఎన్ని మిగులుతాయిగా. ఈ దరిద్రపు అలవాట్లన్నీ మిగిలితే వాడు ఆ డబ్బులను శుభ్రంగా దాచిపెట్టుకొని వాడికి మంచి ఆలోచనలు వస్తాయి. భార్య మీద ప్రేమ వస్తుంది, భర్త మీద ప్రేమ వస్తుంది, పిల్లల మీద ప్రేమ వస్తుంది. ప్రతి రూపాయి వాళ్ళ కొరకే ఖర్చు పెడతాడు. నా పిల్లలకు మంచి ఇల్లు కట్టియాలి, నా భార్యకు మంచి వస్త్రాలు తీసేయాలి, నా భార్య నేను చక్కగా చూసుకోవాలి, ఉదయం పనికి పోయి సాయంకాలం పెందలాడే రావాలి, ఇంటి దగ్గర నా భార్య ఒక్కటే, నేను అక్కడికి
ఎక్కడికైనా వెళ్ళిపోతే భయపడతారేమని ఈ ఆలోచన లేనోళ్ళు కరెక్ట్ గా ఉంటే ఇంకెంతకంటే ఇంట్లో ఆశీర్వాదం ఏం కావాలి నాకు చెప్పండి అమ్మా. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి మెలిసి ఒక ఇంట్లో కూర్చొని పచ్చడి మెతుకులు తిన్నా అంతకంటే ఆశీర్వాదం ఏమైనా కావాలా? ఇంట్లోనేమో చికెన్ బిర్యానీ తింటాడు, ఏనేమో యాడికో పోయి అక్కడ మటన్ బిర్యానీ తింటాడు, ఈ పిల్లోళ్ళు ఎక్కడికో పోయి ఆ గుంతలలో వాగులలో ఆళ్ళు కూడా ఏదో చికెన్ లో దమ్ బిర్యానీలు నూడిల్స్ తింటుంటే ఇది ఆశీర్వాదమా? ఇంటిలో ఇంటిళ్ళ పాది భార్య, భర్త, పిల్లలు అందరూ ఇంటిలో కూర్చొని సంతోషంగా ఆహారం తింటున్నారు చూడు, అప్పుడు అంటారు ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఆ ఆశీర్వాదం ఇవ్వటానికే మన యేసుప్రభు వచ్చాడు. మీరు అనుకున్నట్టుగా మిద్దెలు మేళ్ళు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి వస్తాయంట మొట్టి మాటలు, యేసుప్రభు నమ్మని వాళ్ళకి కూడా వచ్చాయి. ఈ రోజు అంబానీ ఏమన్నా యేసుప్రభు నమ్మిండా? మిద్దెల మేళలు ఇవ్వా? ప్రపంచంలో ధనవంతుడు కాలేదా? యేసుప్రభు నమ్మితే ఏమవుతుందంటే శాంతి, సమాధానం, నెమ్మది, ప్రశాంతత ఉన్న దాంట్లోనే ఆనందంగా సంతోషంగా భార్య బిడ్డలతో పిల్ల పాపలతో నిత్యము వర్ధిల్లుతూ ఆశీర్వదించబడతావు. ఈ ఆశీర్వాదాన్ని జనాలు చెప్పలేక మాయ చేసి జనాలను బురిడీలు చేపిస్తున్నారు. అర్థం కాల లోకానికి. ఇంకా ఎందుకు యేసుప్రభు నమ్ముకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, మా ఇష్టం వచ్చి మేముంటాం. నేను ఎందుకు చెప్తున్నాను? ఎవరి ఇష్టం వచ్చినట్టు కాదు, నేను నా ఇష్టం వచ్చినట్టున్నాను. రుజువు ఏంటంటే ఈయనలో ఏ పాపము లేదు. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాలో కూడా ఏ పాపం ఉండకూడదు. ఈరోజు మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. యేసుప్రభుని నమ్మారు కదా మీరు అందరు నమ్మినోళ్ళేనా? నమ్మినోళ్ళేనమ్మా? నమ్మిన మీలో ఎవరిలో పాపం లేకుండా ఉన్నారు? చెయ్యలేయో. ఏంది ఉపయోగం? ఏముంది? ఎవరికి చెబుదామమ్మా? రాయ నాతోటి అంటే యాడికమ్మా? నీతోటి ఆ దొంగతనం గడ్డి కోసుకోనా, నీతోటి ఆ దొంగతనంగా ఆకు ఎరుకోనా, నీతోటి దొంగతనంగా కాయలు కోసుకోనా? మేము రామమ్మా. మీ యేసుప్రభు దొంగతనం చేయమని చెప్పాడా? అవును. మనల్ని చూసే మన యేసుప్రభుని తిడుతున్నారు. మీకు అర్థం కాల. నువ్వు ముందు కరెక్ట్ గా ఉండు. నీ ఇంట్లో నీ భర్త మారకపోతే నన్ను అడుగు. నువ్వు కరెక్ట్ గా ఉండు. నీ భార్య మారకపోతే నన్ను అడుగు. నువ్వు కరెక్ట్ గా ఉండు. నీ సహోదరులు మారకపోతే నన్ను అడుగు. నువ్వు కరెక్ట్ గా లేకుండా ఆయన వంకరోడు నువ్వు ఎందుకు చెబుతావు? ముందు మనమే కరెక్ట్ లేము కాబట్టి మన కుటుంబాలను మార్చుకోలేకపోతున్నాం. కాబట్టి మీ అందరికి చెప్పిన మాట ఏంటంటే ఏయనే మనల్ని పాపం నుంచి రక్షించి మనకు విడుదల కలిగించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం ఏంటంటే దుష్టత్వం నుండి మళ్లించటమే. ఆ దుష్టత్వం నుంచి మళ్ళాలని ఆశ ఉందా? ఆశ ఉన్నదా లేదా? మన వల్ల కాకపోతే ఆయన అన్నాడు నేనే వచ్చి మీ పాపములను కడిగి మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాను అన్నాడు. ఇందాక సహోదరులు చెప్పారు కదా, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని మార్చాడు, సమరయ స్త్రీని మార్చాడు, ఎంతమందిని మార్చాడు చెప్పాడు కదా. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే యేసు ప్రభువే రక్షకుడు. ఎందుకు అంటున్నానంటే ఆయన పుట్టి ప్రతి మనిషిని కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తున్నాడు. ఈ కృప మనకును మన ప్రాంతానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.